ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ టీం పక్కాగా రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్ళే, వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా తెలుసుకుందాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్, అలాగే ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుగులో అందరికంటే ముందుగా కవర్ చేసేది మనమే. కాబట్టి ఇప్పుడు మీరు మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి అయితే ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడం జరిగింది. చాలామంది అయితే భరత్ తుడా అనేది కామెంట్ చేయడం జరిగింది. ఎస్, ఆన్సర్ కూడా భరత్ తుడానే. దానికి భరత్ తుడా అని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీం తరపున ఎక్కువ ట్యాకిల్ చేసిన డిఫెండర్ ఎవరనేది మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే మొదటిగా తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసుకునే ప్లేయర్ చూసుకున్నట్లయితే శుభం షిండే. ఎస్, ఇతన్నైతే 100% అయితే రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న లోకల్ టోర్నమెంట్ కావచ్చు, అలాగే రీసెంట్గా జరిగిన సీనియర్ నేషనల్స్లో కావచ్చు దుమ్ము తులపడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇతడు రైడింగ్లో కూడా అదర కొట్టడం జరుగుతుంది. కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే 100% అయితే ఇతన్ని రిటైన్ చేసుకుంటుంది. అలాగే రిటైన్ చేసుకుంటేనే కూడా మంచిది. అలాగే పీకేఎల్ 13లో ఇతడిది 21 మ్యాచెస్లో 49 ట్యాకిల్ కూడా చేయడం జరిగింది. ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే శుభం షిండేని 100% అయితే రిటైన్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే పక్కగా రిటైన్ చేసుకోవాలి. ఒకవేళ లేదు ఇతను నేనే ఆక్షన్కి వెళ్తా అంటే మాత్రం ఆక్షన్కి వదిలేసేనా ఇతన్ని మళ్ళీ ఎఫ్బిఎంతో అయితే బైబ్యాక్ చేసినా పర్లేదు. ఎందుకంటే ఇతనైతే రీసెంట్గా టోర్నమెంట్లో ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. కాబట్టి శుభం షిండే లాంటి అగ్రెసివ్ ప్లేయర్ తెలుగు టైటన్స్ టీంలో ఉండడం మన తెలుగు టైటన్స్కి ఒక బలం లాంటిది. కాబట్టి మరి తెలుగు టైటన్స్ టీం కనుక ఇతన్ని ఒకవేళ ఆక్షన్కి వదిలేసైనా పర్లేదు, లేదా ఆక్షన్ కన్నా ముందనే రిటైన్ చేసుకున్నా పర్లేదు. ఒకవేళ ఆక్షన్లో వదిలేస్తే మాత్రం పక్కగా ఎఫ్బిఎంతో బైబ్యాక్ చేస్తే మాత్రం తెలుగు టైటన్స్ టీంకి రైట్ కార్నర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు రైట్ కార్నర్ కోసం ఒక ఎన్వైపీని కూడా సైన్ చేయడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారో, శుభం షిండేని రిటైన్ చేస్తారా రిలీజ్ చేస్తారని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసుకునే రెండో ప్లేయర్ చూసుకున్నట్లయితే అంకిత్ జగ్లాన్. ఎస్, ఇతన్ని కూడా 100% అయితే రిటైన్ అవుతాడు. ఎందుకంటే ఇతన్ని ఆర్వైపీ కేటగిరీ కింద 3 years కాంట్రాక్ట్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఇతనైతే ఆటోమేటిక్గా రిటైన్ అవుతాడు. అలాగే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా 21 మ్యాచెస్లో 52 ట్యాకిల్ పాయింట్స్ అయితే చేయడం జరిగింది. తెలుగు టైటన్స్ టీంలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇతనైతే. అలాగే దేవాంగ్ దలాన్ లాంటి స్టార్ ప్లేయర్ కూడా ఇతనైతే ఒక మ్యాచ్లో చుక్కలు చూపించడం అయితే జరిగింది. కాబట్టి ఇతనైతే పక్కగా రిటైన్ చేస్తారు. అలాగే తెలుగు టైటన్స్ టీంలో మంచిగా ఆడిన డిఫెండర్ లాస్ట్ సీజన్లో ఎవర్రానంటే మాత్రం అది అంకిత్ జగ్లాన్ అనేది చెప్పుకోవాలి. ఎక్సలెంట్ ప్లేయర్ కాబట్టి ఇతనైతే పక్కకి రిటైన్ చేస్తారు. కానీ ఇతడుకున్న కొంచెం వీక్నెస్ ఏంటంటే అన్ని మ్యాచెస్లో ఆడడు. కొన్ని మ్యాచెస్లో అడ్వాన్స్ ట్యాకిల్ చేస్తాడు, కొన్ని మ్యాచెస్లో మాత్రం ఒంటి చేస్తూ గెలిపిస్తాడు. ఏది ఏమైనా తెలుగు టైటన్స్ టీం అయితే ఇతనైతే పక్కగా రిటైన్ చేస్తుంది. అలాగే శుభం షిండే మరియు అంకిత్ జగ్లాన్ జోడీ అయితే ప్రో కబడ్డీ సీజన్ 13లో కూడా మనం అయితే చూడబోతున్నాం. కానీ వీళ్ళ జోడీ ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ అంకిత్ జగ్లాన్ని అయితే కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అంకిత్ జగ్లాన్ అయితే ఇంకా బలంగా తయారు చేస్తే మాత్రం తెలుగు టైటన్స్ టీంకి అయితే తిరుగుండదు. ఇతనైతే పక్కాగా రిటైన్ చేస్తారు. అంకిత్ జగ్లాన్ని కూడా రిటైన్ చేసుకునే మూడో ప్లేయర్ చూసుకున్నట్లయితే విజయ్ మాలిక్. ఇతన్ని కూడా రిటైన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇతను ఎక్సలెంట్గా ఆడడం జరిగింది. లాస్ట్ ఇయర్ 21 మ్యాచెస్లో 174 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఎక్కువగా ఇందులో బోనస్ పాయింట్లే ఉంటాయి. మనోడు బోనస్గా కింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే సరే ఇతడు ఎక్కువగా టచ్ పాయింట్ తేడు కాబట్టి ఇదొక వీక్నెస్గా ఉండడం జరిగింది. చాలామంది అందుకనే ఇతనైతే రిలీజ్ చేయాలని అయితే చాలామంది అంటారు. కానీ తెలుగు టైటన్స్ టీం దృష్టిలో అయితే 2 విషయాలు అయితే ఉండడం జరిగింది. ఒకటి బైబ్యాక్ విత్ ఎఫ్బిఎంతో చేద్దామని చూస్తుర్రు, ఇంకోటి ఏమో రిటైన్ చేద్దామని అయితే చూస్తున్నారు. కాబట్టి ఇతన్నైతే 50-50 ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. రిటైన్ అన్నా చేయొచ్చు, లేదంటే రిలీజ్ చేసి మళ్ళీ ఎఫ్బిఎంతోనైనా కొనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇతడి కెప్టెన్సీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓడిపోయే మ్యాచెస్ను కూడా ఎన్నో మనం అయితే గెలవడం జరిగిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ కారణం అనేది చెప్పుకోవచ్చు. ఇతడు సైలెన్స్గా ఉండి మ్యాచెస్ని అయితే మన వైపు తిప్పగలడు. అలాగే మన హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడా గారు విజయ్ మాలిక్ కలిస్తే ఏం చేయగలరు అనేది లాస్ట్ సీజన్లో మీరు చూడడం జరిగింది. కాబట్టి
విజయ్ మాలిక్ని అయితే మళ్ళీ తెలుగు టైటన్స్ టీం అయితే రిటైన్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. రిటైన్ చేసే 4వ ప్లేయర్ చూసుకున్నట్లయితే ప్రఫుల్ జవారే కూడా పక్కగా రిటైన్ చేస్తారు. ఎందుకంటే ఇతనికి కూడా ఆర్వైపీ కేటగిరీ అయితే ఉండడం జరిగింది. ఇతను కూడా 3 సంవత్సరాలు తెలుగు టైటన్స్ టీంతోనే ఉంటాడు. ఎందుకంటే ఆర్వైపీ కేటగిరీ అంటే 3 సంవత్సరాల కాంట్రాక్ట్ కాబట్టి తెలుగు టైటన్స్ టీంలోనే ఇతనైతే ఉంటాడు. అలాగే ఇతను ఒక మంచి రైడర్, ఒక లెఫ్ట్ రైడర్ కాబట్టి తెలుగు టైటన్స్ టీంకి గతంలో ఒక మ్యాచ్ కూడా గెలిపించడం జరిగింది యూపీ వద్దస్తో అనుకుంటా. మంచి ప్లేయరే, ఇతనికి స్కిల్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి. అలాగే మహారాష్ట్ర లోకల్ టోర్నమెంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి తెలుగు టైటన్స్ అయితే పక్కాగా రిటైన్ చేస్తుంది, ఇందులో నో డౌట్ అనమాట. ఎందుకంటే మనోడు మంచి ఫామ్లో ఉన్నాడు ఇప్పుడైతే, అందులో ఒక ఉడుకు రక్తం కాబట్టి పక్కాగా రిటైన్ అవుతాడు. ఇతనైతే రిటైన్ చేసే 5వ ప్లేయర్ చూసుకున్నట్లయితే శంకర్ గడాయి. ఎస్, ఇతన్ని కూడా పక్కాగా రిటైన్ చేస్తారు. ఏంటి బ్రో నువ్వు కామెడీ చేస్తున్నావు, ఆ శంకర్ గడాయి ఏం ఆడిండు, ఇతను రిటైన్ చేయడం ఏందని మీరు అనొచ్చు. కానీ నేను అనపోయినా ఇతనైతే పక్కాగా తెలుగు టైటన్స్ టీం అయితే రిటైన్ చేస్తుంది, ఇందులో నో డౌట్ అనమాట. చూడండి, మీరు అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత నువ్వు చెప్పింది నిజమే అని అంటారు. రిటైన్ చేసే 6వ ప్లేయర్ చూసుకున్నట్లయితే అవిద్ దుహాన్. ఇతనైతే ఎగ్జైటింగ్ ఎన్వైపీ కింద అయితే తెలుగు టైటన్స్ టీం అయితే మళ్ళీ ఇతన్ని రిటైన్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ ఎన్వైపీస్ కాబట్టి ఎగ్జైటింగ్ ఎన్వైపీస్ కింద వీళ్ళైతే పక్కగా రిటైన్ అవుతారు. ఎందుకంటే తీసుకున్నప్పుడే వీళ్ళని 2 సంవత్సరాల కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు కాబట్టి మళ్ళీ తెలుగు టైటన్స్ టీం అయితే ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం అయితే ఇతన్ని రిటైన్ చేస్తుంది. అలాగే ఇతడితో పాటు బంటు మాలిక్, వీళ్ళిద్దరిది కవర్స్ జోడీ అనమాట. వీళ్ళిద్దరికి లాస్ట్ ఇయర్ అయితే ఛాన్స్ రాలేదు. అవిద్ దుహాన్కి అయితే ఛాన్స్ వచ్చింది కానీ బంటు మాలిక్కి అయితే రాలేదు. ఈసారి మేబీ బంటు మాలిక్కే ఛాన్స్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బంటు మాలిక్ని కూడా ఈసారి ఎగ్జైటింగ్ ఎన్వైపీ కింద తెలుగు టైటన్స్ టీం అయితే రిటైన్ చేస్తారు. రిటైన్ చేసే 8వ ప్లేయర్ చూసుకున్నట్లయితే రోహిత్ రాతే. ఇతని హర్యానా ఒక యువ కబడ్డీ సిరీస్లో ఇతని ఏకంగా టాప్ రైడర్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. లెఫ్ట్ రైడర్, మంచి రైడర్, స్కిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉండడం జరిగింది. మెయిన్ అయితే ఇతడికైతే ఎక్సలెంట్ స్పీడ్ అయితే ఉండడం జరిగింది, లైక్ నవీన్ లాంటి స్పీడ్ అయితే ఉండడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇతనైతే లాస్ట్ 2 సీజన్ల నుంచి అయితే ఇంజురీ కావడం జరిగింది కాబట్టి తెలుగు టైటన్స్ అయితే ఇతన్ని ఒక్కసారి కూడా మ్యాచ్లోకి అయితే దింపలేదు. ఇతడికి ఛాన్సెస్ ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే ఇతన్ని పక్కగా రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇతన్ని రిటైన్ చేసుకున్నా కూడా మంచిదే అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తెలుగు టైటన్స్కి ఫ్యూచర్ స్టార్సే కావాలి కాబట్టి ఇతన్ని ఫ్యూచర్ కోసం ఆలోచించి ఫ్యూచర్లో మంచి ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే రిటైన్ చేసుకుంటే మంచిది. రిటైన్ చేసుకునే 9వ ప్లేయర్ చూసుకున్నట్లయితే నితిన్ రావాల్. ఇతడైతే ఎక్సలెంట్గా ఆడతాడు. ఇతడు కూడా లెఫ్ట్ రైడర్. మెయిన్ ఇతని హైట్ అయితే అడ్వాంటేజ్ అయితే కావడం జరిగింది. ఎక్సలెంట్ హైట్ ఉంటాడు. ఇతను ఆడింది 2 మ్యాచ్లే కానీ 100% రైట్ స్ట్రైక్ రేట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇతన్ని రిటైన్ చేసుకోవాలి. మంచి ప్లేయర్ ఇతను కూడా టాల్ రైడర్ అనమాట. తెలుగు టైటన్స్ టీం కనుక ఫ్యూచర్ స్టార్స్ని బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం పక్కగా రోహిత్ రాతేని మరియు నితిన్ రావాల్ని పక్కగా రిటైన్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్లో సూపర్ స్టార్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళనైతే పక్కగా రిటైన్ చేసుకోవాలి. అలాగే చేతన్ సాహునైతే ఇతన్ని రిటైన్ చేసుకున్న ఒకటే, రిలీజ్ చేసిన ఒకటే. ఇతనైతే 50-50 ఛాన్సెస్ అనమాట. రిటైన్ అయినా చేసుకోవచ్చు, రిలీజ్ అయినా చేయొచ్చు. అందుకని ఇతనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది, రిలీజ్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇతని గురించి అయితే. వీళ్ళే ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం తెలుగు టైటన్స్ టీం 100% బరాబర్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్, అలాగే రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరెవరు అనేది కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు క్వశ్చన్ గుర్తుందిగా, ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీం తరపున ఎక్కువ ట్యాకిల్ పాయింట్స్ చేసిన డిఫెండర్ ఎవరు అనేది ఈరోజు మీకు క్వశ్చన్ అనమాట. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 13 మరియు 14 అప్డేట్స్, అలాగే ఐపీఎల్ అప్డేట్స్ కూడా తెలుగులో అందరికంటే ముందుగా వి స్పోర్ట్స్ గేట్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లోనే ఉంటాయి కాబట్టి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరైతే బరాబర్ చెప్తున్నా, మీకు ఒకటే మాట ఇస్తున్నా, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వేరే వాళ్ళ వీడియోస్ చూడాల్సిన అవసరమే లేదు. అంత క్లియర్గా తెలుగులో ఎక్సలెంట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరైతే పక్కాగా ఎంజాయ్ చేస్తారు. నేనేంటనేది మాత్రం నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి తెలుసు. ఇలాంటి ఫెంటాస్టిక్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.